ఇక రాజీనామాలకు వైసీపీ సిద్ధంగా ఉందని టీడీపీ నేతలకు సవాల్ స్వీకరించే దమ్ము ఉందా అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ తిరుపతి ఉప ఎన్నికల్లో ఓడిపోతే 21 మంది ఎంపీలు రాజీనామా చేస్తామంటూ సవాల్ విసురుతున్నారని, స్వీకరించే దమ్ము ధైర్యం టీడీపీకి ఉందా అని అడిగారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి సభను వాయిదా వేసుకుంటే టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వకీల్ సాబ్ సినిమా టికెట్ల ధరలు పెంచి అభిమానులను ప్రజలను దోచుకున్నారని, ఈ వకీల్ సాబ్ వెనుక చంద్రబాబు నానా అవస్థలు పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబును కుప్పంలో నారా లోకేష్, సుమంగళగిరిలో ప్రజలు తిరస్కరించారని చెప్పారు. ఎవడైనా బుద్ధుని మాట్లాడతాడా? అందుకే చెప్పింది మా సీఎం గారు చెప్తుంటాడు, అమాంతంగా పెరిగాడయ్యా, దాంట్లో బుర్రలేదయ్యా, అమాంతంగా పెరుగుంటాడు అచ్చెన్నాయుడు. ఇటు దాంట్లో చిటికడి ఎంత బుర్రన్నా ఉంటే అర్థం. అంతెందుకబ్బా, రేపు ఎన్నికల రెఫరెండంగా పెట్టుకుందాం, అసెంబ్లీకి పోదాం, రద్దు చేద్దాం, ఎన్ని ఎందుకు ఛాలెంజ్ చేసినాడు పెద్దిరెడ్డి రామచంద్రరావు, రేపు తిరుపతి ఎన్నికలు పెట్టుకుందాం, మేము 21 ఎంపీలు మేము రాజీనామాకు సిద్ధం, ఓడిపోతే 3 సిద్ధమా, వాటికి ఎన్నికలు పోదాం రమ్మనండి అచ్చెన్నాయుడికి, వీళ్ళకి సిద్ధంలే. ఎంతసేపు మీరు రాజీనామా, మాకిందుకే రాజీనామా, 151 సీట్లు గెలిచి 51 సీట్లు గెలిచిన మేము 5 సంవత్సరాలు ప్రజలు మ్యాండేట్ ఇస్తే మేము రాజీనామా చేయి. సరే, నీకంత దోలు ఉంది కదా, నీకంత దోలుండి నిజంగా ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు మీకు నమ్మకం ఉంటే 23లో 4-5 లేనట్టున్నారు, టప్పా కట్టేసినట్టున్నారు, 17-18 ఉన్నారు. ఆ 18 మంది 3 ఎంపీలు చేశారండి. మీరు 5 గెలవండి, ఫస్ట్ చూద్దాం. దూరం మీకు కదా, మాకు కాదు. ప్రజలు మీ మీద నమ్మకం ఉందని మీరుగా చెప్తున్నారా? పోటీ చేశారండి. ఆ 17 ఎమ్మెల్యేలు 3 ఎంపీలు రండి, రాజీనామా చేశారండి, పోదాం ఎన్నికలకి. మీరు ఎన్ని గెలుస్తారు, మేము గెలుస్తారని చూద్దాం. సింగిల్ డిసిషన్ దించేస్తాం. అయ్యా, రాత ప్రతిపక్ష లోకేష్ సీటే లేని వ్యక్తి గురించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు అన్నాడు, సవాల్ విషయం లోకేష్ అసలు నామినేటెడ్ పదవులు వచ్చిన వ్యక్తి మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు అంటారు. ఎందుకు అతనికి అంత సీను? మంగళగిరిలో ఓడిపోయిన వ్యక్తి కాదు దారుణ చూసి ప్రమాణం చేస్తే దాని ముఖ్యమంత్రికి సమాధానం చెప్తాడా? సరే, ఎందుకు రేపు 17 తర్వాత చూద్దాం కదా. ఎందుకు ఇప్పుడు మ్యాండేట్ ఇస్ క్లియర్. 17 ఎన్నికలు, 17 ఎన్నికల తర్వాత ఎవరిది బాగుంది, ఎక్కడ బాగుంది అంత క్లియర్ అయిపోతుంది. దానికి ఎందుకు? మేము ఓపెన్ గానే చెప్తున్నాం, మేము ఓడిపోతే మా 21 ఎంపీలు రాజీనామా చేస్తారని పెద్దిరెడ్డి రామచంద్రరావు సవాల్ ఇస్తున్నాడు. లేకపోతే 3 చేస్తారా స్వీకరణ? ఆ వెంకన్న స్వామికి ఏదో మేమేదో చేస్తున్నామని చెప్పి తిరుపతి నిందలేస్తారు. ఆ వెంకన్న స్వామి ఆశీస్సులతో ఎవరికున్నా తేలిపోతే, ఆ భగవంతుని ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అదే తిరుపతి ఆయన కొలువున్న పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయన కొలువున్న పార్లమెంటులో ఆయన ఆశీస్సులు ఎవరికున్నాయనేది తేలిపోతుంది కదా. సవాలా? ఏమైనా అర్థం ఉందా? డిపాజిట్లు పంచాయతీలో కోల్పోయాడు. ఎవడైనా బుద్ధి